మీ బ్రెయిన్ ని టెస్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఈ వీడియోలో నేను మొత్తం 3 క్వశ్చన్స్ అడుగుతాను, ఈజీ నుండి డిఫికల్ట్ వరకు. అండ్ ప్రతి క్వశ్చన్ కి 10 సెకండ్స్ టైం ఇస్తాను. లాస్ట్ క్వశ్చన్ కి మాత్రం 3% వాళ్ళు మాత్రమే కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలరు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్. ఊరంతా కరెంట్ పోయింది. ఒక వ్యక్తి దారి తప్పిపోయి ఒక బిల్డింగ్ లో ఇరక్కపోయాడు. తను బయటికి రావడానికి 3 డోర్లు ఉన్నాయి. ఒక్కో డోర్ లో ఒక్కో ప్రమాదం పొంచి ఉంది. బయటికి రావాలంటే వాటిని తట్టుకొని రావాలి. మొదటి డోర్ లో ఎటర్నల్ ఫ్లేమ్స్ ఉన్నాయి, అంటే ఎప్పుడు మంటలు రూమ్ లో నిండిపోయి ఉంటాయి. రెండో రూమ్ లో వాటర్ ఉన్నాయి, కానీ హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ వైర్లు దానిలో పడి ఉన్నాయి. మూడో డోర్ లో యాసిడ్ ఫాగ్ ఉంది, పడితే చర్మం కాలిపోతుంది. చెప్పండి, ఏ డోర్ నుంచి వెళ్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సెకండ్ డోర్ ద్వారా బయటికి వెళ్ళొచ్చు. కరెంట్ లేదు కాబట్టి షాక్ కొట్టదు. ఈజీగా అనిపించింది కదా? అయితే సెకండ్ క్వశ్చన్ ట్రై చేయండి. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగా ఒక అతను బిల్డింగ్ లో ఇరక్కపోతాడు. బయటికి వెళ్ళడానికి 3 డోర్స్ ఉన్నాయి. ఫస్ట్ డోర్ లో ఒక పెద్ద బావి ఉంది, ఎంత లోతుందో కూడా తెలియదు. సెకండ్ డోర్ లో విషపూరితమైన 100 పాములు ఉన్నాయి. థర్డ్ డోర్ లో 2 ఏళ్ల నుంచి తినకుండా ఆకలితో ఒక సింహం ఉంది. చెప్పండి, ఏ డోర్ నుండి వెళ్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ వచ్చేసి థర్డ్ డోర్. 2 ఏళ్ల నుంచి తినకుండా ఉంది అంటే ఆ సింహం చనిపోయి ఉంటుంది. ఇక మనం ఫైనల్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సేమ్ ఒకతను బిల్డింగ్ లో ఇరుక్కుపోయాడు. 3 డోర్స్ ఉన్నాయి. ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తే వైల్డ్ బేర్, ఎలుగుబంటి ఉంది. సెకండ్ డోర్ ఓపెన్ చేస్తే వాటర్ ఉన్నాయి. పైన చూస్తే విరిగిపోయిన కరెంట్ వైర్లు, అవి కూడా చాలా హై వోల్టేజ్. ఈసారి కరెంట్ కూడా ఉంది. థర్డ్ డోర్ లో 2 ఏళ్ల నుంచి ఏం తినకుండా ఒక ముసలి ఉంది. చెప్పండి, ఏ డోర్ నుంచి వెళ్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ థర్డ్ డోర్ అనుకుంటే మాత్రం తప్పే. ముసలి ఆహారం లేకుండా 2 ఏళ్లకు పైగా ఉండగలదు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ డోర్. వైర్లు పైన ఉన్నాయి కాబట్టి కింద నుండి తగలకుండా వెళ్ళిపోతే సరిపోతుంది. మొత్తం 3 క్వశ్చన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగారు? కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.